అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 43వ అధ్యాయం అజ్ జుఖ్రుఫ్ సూరా. అజ్ జుఖ్రుఫ్ 89 వాక్యాలు. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ ఈ సూరాని తెలుగులో అర్థం ఉన్నట్లుగా చదువుతూ ఉన్నాము. మొదటి వాక్యం నుండి 43వ సూరా అజ్ జుఖ్రుఫ్ మొదటి వాక్యం నుంచి. హామీమ్, సుస్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా మీరు అర్థం చేసుకోవటానికి గాను మేము దీనిని అరబీ ఖురానుగా చేశాము. నిశ్చయంగా ఇది మాతృ గ్రంథం లోహే మహఫూజ్ అనే గ్రంథంలో ఉన్నది. మా వద్ద అది ఎంతో ఉన్నతమైన వివేకంతో నిండిన గ్రంథంగా ఉన్నది. ఈ యొక్క లోహే మహఫూజ్ అనే మాతృ గ్రంథం ఏమిటి? మీరు హద్దు మీరిపోయే జనులైనందున మేము ఈ ఉపదేశాన్ని మీ నుంచి మళ్లించాలా? మేము పూర్వీకులలో కూడా ఎంతోమంది ప్రవక్తల్ని పంపించాము. తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్ని పరిహసించకుండా వదల్లేదు. మేము వీళ్ళకన్నా ఎక్కువ గటికులనే పట్టుకొని అంతమొందించాము. పూర్వీకుల దృష్టాంతాలు గడిచి ఉన్నాయి. భూమి ఆకాశాలను సృష్టించినది ఎవరని నువ్వు గనక వారిని ప్రశ్నిస్తే, సర్వశక్తుడు సర్వజ్ఞాని అయిన వాడే అల్లాయే సృష్టించాడు అని వారు తప్పకుండా సమాధానమిస్తారు. ఆయనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు. మీరు మార్గం తెలుసుకోగలగటానికి అందులో మీకోసం దారులను ఏర్పరిచాడు. మరి ఆయనే ఒక లెక్క ప్రకారం ఆకాశం నుంచి నీళ్లను కురిపించాడు. ఆ విధంగా మేము దాంతో ఆ నీటితో సచ్చిన సీమను బ్రతికించాము. మీరు సమాధుల నుండి అలాగే మళ్ళీ వెలికి తీయబడతారు. ఆయన వస్తువులన్నిటికీ జతలను సృష్టించాడు. మరి మీకోసం ఓడలను, పశువులను కూడా చేశాడు. వాటిపై మీరు ఎక్కిపోతూ ఉంటారు. మీరు వాటి వీపులపై ఎక్కి ఆ తర్వాత వాటి మీద